అందరికీ నమస్కారం. ఉదయం 9:30 దాటింది. ట్విన్ సిటీస్ రోడ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. జనంతో కిక్కిరిసి ఉన్న బస్సులు రెండుగా చీలి సాగుతున్నాయి. అలాంటి బస్సుల్లో వంటికాలి మీద గంట ప్రయాణం చేసి ఎలా స్టాప్లో దిగిందో, ఇంటి దగ్గర నీటుగా తయారై వచ్చిన ఆమె ఒక్కసారిగా తనని తాను చూసుకుంది. బస్సు దిగాక కట్టుకున్న పాత నైలాన్ చీర నరిగిపోయి అసహ్యంగా తయారైంది. పక్కగా కుట్లూడి జాకెట్ మరి కాస్త పగిలింది. జుట్టంతా రేగిపోయి ఉంది. ఎప్పుడు నాగుపాములా వేలాడే ఆమె బారెడు జడ అష్ట వంకరలు తిరిగి అందాన్ని కోల్పోయింది. ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకు. అయినా ఏడవటానికి కూడా టైం లేదు. ఓసారి వాచి చూసుకుంది. సరిగ్గా 10 గంటలైంది. ఆమె గుండె జల్లుమంది. వెంటనే తేరుకొని బట్టలు జుట్టు సవరించుకొని అక్కడికి కాస్త దూరంలో ఉన్న 9 అంతస్తుల భవంతికేసి పరిగెత్తింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె చేతిలోని ఫైలుకు మాత్రం గుండెలకు హత్తుకుని బిడ్డలా కాపాడుకొచ్చింది. ఎప్పుడు సందడిగా ఉండే ఆ భవంతి పరిసరాలు ఈరోజు మరింత సందడిగా ఉన్నాయి. దానికి కారణం ఓ పర్సనల్ ఆఫీసర్ కోసం ఇంటర్వ్యూ జరగబోతుంది. అది ఆషామాషీ కంపెనీ కాదు. ఇంటర్నేషనల్గా పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థ. ఉన్నది ఒక్కటే పోస్టు. ఇంటర్వ్యూకి వచ్చింది 70 మంది. తపతి వచ్చింది ఆ ఇంటర్వ్యూకి. ఆమె కంగారుగా లిఫ్ట్ వదిలేసి నడిచింది. అక్కడ ఓ తిరణాల్లా ఉంది. ఆ లిఫ్ట్లో వెళ్ళటం అంత తేలిక కాదనుకున్నా తపతి మెట్లెక్కేసి పరిగెత్తింది. అతి ప్రయాసగా 6 అంతస్తులు ఎక్కింది. 6వ అంతస్తు చేరేసరికి ఆమె కళ్ళు బయర్లు కమ్మాయి. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయి ఉంది. ఒక్క క్షణం గుమ్మాన్ని కానుకొని కళ్ళు మూసుకుంది. మళ్ళీ కర్తవ్యం గుర్తుకొచ్చి మెల్లగా తలుపు తోసుకొని లోపలికి వెళ్ళింది. అది పెద్ద హాలు. సెంట్రల్ ఏసీ కావటాన ఆ అంతస్తు మొత్తం సదరు కంపెనీదే కావటం హాయిగా ఉంది. ఇంటర్వ్యూకి వచ్చిన వారంతా సోఫాలో పొందికగా కూర్చున్నారు. అయితే వారంతా డ్యూటీకి వచ్చినట్లుగా లేరు. ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినంతగా దర్పంగా ఉన్నారు. ఒక తపతి మాత్రం పొరపాటున ఆ హాల్లో అడుగు పెట్టింది. అయితే ఆమె సహజ సౌందర్యం మాత్రం క్షణకాలం పాటు అందరినీ మత్తులో పడేసిందని మాత్రం అతిశయోక్తి లేదు. పట్టు తప్పుతున్నట్లు కాళ్లతో మెల్లగా నడుస్తుంది. ఖాళీగా ఉన్న బెంచీ మీద తపతి కూర్చుంది. అంతవరకు ఆమె అందాన్ని కళ్ళలోనే చూస్తున్న ఓ యువకుడు సరాసరి వచ్చి తన పక్కనే కూర్చోవటంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి ఓసారి అలవోకగా జుట్టు సవరించుకొని మరింత హుందాగా కూర్చున్నాడు. తనెదురు కూర్చొని చెదిరిన లిప్స్టిక్ని సరి చేసుకుంటున్న ఓ సుందరి తపతి అందాన్ని విస్మయంగానూ అసహ్యంగానూ చూసి తన పనిలో తాను పడిపోయింది. ఇవేమీ గమనించని తపతి వాచి చూసుకుంది. అంతే, ఆమె గుండె ఆగినంత పనైంది. ఇంటర్వ్యూ 10 గంటలకి మొదలైంది. పక్కనున్న సుందరిని కంగారుగా అడిగింది. 10ంటికే మొదలైపోయింది నిర్లక్ష్యంగా అంది. ఈసారి మరింత కంగారు పడిపోయింది తపతి. నా పేరదే తపతి అని పిలిచారా అని అంది ఆతృతగా. లేదు, ఇంతవరకు ఆడవాళ్ళని ఎవరినీ పిలవలేదు అని అంది సుందరి మేకప్ కిట్ని సర్దేస్తూ. థ్యాంక్ యూ. తపతికి అప్పటికి కానీ గుండెదర తగ్గలేదు. తపతి అందానికి ప్రతీక ప్రబంధ నాయకిని తెచ్చి ఆమె పక్కన నిలబడితే వాళ్ళెందుకు పనికిరారు. ఆమె చదువుల సరస్వతి. MBA గోల్డ్ మెడల్స్ కూడా సంపాదించుకుంది. ఆమె తెలివికి మహామహుల వాళ్లే విస్మయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఆమెకు అవేమీ పనికిరాదు. అర్ధాంతరంగా తండ్రి పోవటంతో అతని బాధ్యతలన్నీ తానే నెత్తిన వేసుకుని చదువుకుంటూ 2 చెల్లెళ్ళకి చదువులు చెప్పింది. తమ్ముణ్ణి అపురూపంగా చూసుకుంది. తను కొవ్వొత్తిలా కరిగిపోతూ తన వారిని పైకి తెచ్చింది. ఉన్న ఇల్లమ్మి చెల్లెలిద్దరికీ పెళ్లి చేసింది. తమ్ముణ్ణి కాలేజీలో చేర్పించింది. తేలికగా ఊపిరి పీల్చుకుంది. కానీ కాబోలీల దగ్గర నుంచి అప్పు సంవత్సరంగా బాకీ ఉందట. ఇంటి అద్దె, తమ్ముడికి కట్టాల్సిన ఫీజులు లాంటివి ఆమెను కుంగతీస్తున్నాయి. ఇంటర్వ్యూలోకి వెళ్ళి విసిగెత్తిపోయిందే కానీ మంచి ఉద్యోగం ఏదీ రాలేదు. దొరికింది చేసి నైట్ కాలేజీలో పాఠాలు చెప్పి విసిగిపోయింది ఆమె. తెల్లారుతుందంటేనే భయం. నిన్ననే ఇంటాయన కాబోలి అయినా ఇవాళ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు.
వారం రోజులలో డబ్బివ్వకపోతే పర్యవసానం దారుణంగా ఉంటుందని. ఇప్పుడు అదృష్టవశాత్తు ఇంటర్వ్యూ వచ్చింది. అయితే ఇది తనకి వస్తుంది అనే నమ్మకం ఆమెకు ఏమీ లేదు. కాకపోతే ఒకే ఒక చిన్న ఆశ, అర్హతల్ని బట్టి ఉద్యోగాలు ఇస్తుందని, అక్కడ పనిచేసే వాళ్ళంతా ఎంతో సమర్థులని. ఆ చిన్న ఆశే ఆమెలో జీవం పోసింది. నిజంగానే ఆ సంస్థలో పనిచేసే వాళ్ళంతా ఉన్నత అధిక మేధస్సు కలవారే. ఆ సంస్థ విదేశాలలో ఉన్న ఇక్కడ చూసేది ఆయన సమీప బంధువు రాధాకృష్ణ. అతనికి 50 ఏళ్లుంటాయి. ముక్కుకు సూటిగా పోయే మనిషి, మితభాషి, మౌనంగానే ఉన్న సంస్థకి అంత మంచి పేరు వచ్చింది అని అంటారు. అతను సినిమాలో హీరోలా గాంధీ, గౌతముడు, శ్రీరామచంద్రుడిలా పిలుస్తారు. ప్రభుత్వ ఉద్యోగానికి అప్పుడే అతనికి లెక్కలేని రికమెండేషన్ లెటర్లు, ఫోన్లు వచ్చాయి వస్తున్నాయి. అతను ఆలోచిస్తున్నాడు. మీది ఉత్తరాయణమా, దక్షిణాయనమా? తపతి బట్టలకేసి అదోలా చూస్తూ అంది పక్కనున్న సుందరి. ఏదో ఆలోచిస్తున్న తపతి తుళ్ళిపడింది. సుందరి అడిగిన ప్రశ్నకు అర్థం తెలిసినా ఆమె జవాబు చెప్పలేదు. తూర్పాయనం అయి ఉంటుంది అని అంటూ కిస్సున నవ్వింది మరో సుందరి. తూర్పాయనమా? అప్రయత్నంగా అంది తప్పితే. తూర్పాయనం అంటే తెలియదా మీకు? అంటే తూర్పుగా తిరిగి దండం పెట్టి వెళ్ళమని. అందరూ పకపక నవ్వారు. తపతి ముఖం వెలవెలపోయింది. ఇంటర్వ్యూ జరుగుతూనే ఉంది. 2 గంటల తర్వాత తపతికి పిలుపొచ్చింది. ఆమె కంగారుపడి లేచి ఇంటర్వ్యూలు జరిగే గదిలోకి వెళ్ళింది. అప్పుడు రాధాకృష్ణ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. బహుశా ఆ ఉద్యోగాల గురించే అయి ఉండవచ్చు. తపతి గుమ్మంలోనే నిలిచింది. ఫోన్లో మాట్లాడుతూనే ఓసారి తలెత్తి చూశాడు రాధాకృష్ణ. అంతే, అతని మాట ఆగిపోయింది. హలో, అవతల నుంచి పిలిచారు. ఓకే, మళ్ళీ మాట్లాడుకుందాం అని అంటూ రిసీవర్ పెట్టేసి తపతికేసి చూశాడు రాధాకృష్ణ. ఆమె వినయంగా నమస్కరించింది. కూర్చోండి అని అన్నాడతను. ఆమె కూర్చుంది. అతను ఆమందించిన ఫైల్ అందుకొని చూశాడు. అతని ముఖంలోకి చూసి మురిసిపోతుంది. తపతి ఫైల్ పక్కన పెట్టి ఆమెకేసి చూశాడు. ఆ కళ్ళల్లో అంతులేని ఆరాధన, ఆకాంక్ష, కోరిక. అదే గమనించిన తపతి తన కష్టాలన్నీ ఏకరువు పెట్టింది. ఆ ఉద్యోగం తనకెంత అవసరమో చెప్పుకొచ్చింది. తెలివిగలవాడైన రాధాకృష్ణ ఆమె మనస్తత్వాన్ని ఇట్టే కనిపెట్టేశాడు. అతను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పటానికి సిద్ధంగా ఉందామే. ఇది చాలా మంచి ఉద్యోగం. నెలకి 8,000 రూపాయల జీతం, కారు, ఫోను, ఇల్లు, ఇంకా కొన్ని ఇతర ఎలివేషన్స్. 3 నెలల జీతం అడ్వాన్స్ తెలుసు కదా. టేబుల్ మీద పేపర్ వెయిట్ ఎగరేసి పట్టుకుంటూ అన్నాడు రాధాకృష్ణ. తెలుసు సార్, అంతేకాదు దీనికోసం ఎంతోమంది మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు అని కూడా తెలుసు, దీనంగా అంది తపతి. రాధాకృష్ణ మాటలు ఆమెలో కాస్త ఆశను కలిగించాయి. ఓకే, మనము నిర్ణయానికి వద్దాం. నచ్చితే ఈ ఉద్యోగం మీదే, లేకపోతే ఇవాళ జరిగిన దాని గురించి ఇద్దరం మర్చిపోతాం. అతని గుండెల్లో ఏదో కంపనం. చెప్పండి సార్, డిపాజిట్ కట్టాలా? భయంగా అందామే. అయితే చెప్పండి, ఏమైనా చేస్తాను ఉత్సాహంగా అంది ఆమె. మీరు నాతో ఒక రాత్రి గడపాలి. వాట్? గబాల్న లేచింది తపతి. కూర్చోండి, ఇందులో బలవంతం ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు చెప్పనక్కర్లేదు. మీరు ఆలోచించుకోండి. నాకు మీరు బాగా నచ్చారు. ఐ వాంట్ యూ. అలా అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒకే ఒక రాత్రి నాతో మీరు గడపాలి. తర్వాత మీ జోలికి రాను. మీరు దాన్ని మర్చిపోయి మీకు నచ్చినతన్ని పెళ్లి చేసుకోండి. అతని గొంతులో నిజాయితీ. ఎస్, మీకు ఉద్యోగం కావాలి, నాకు మీరు కావాలి. ఏ సంగతి రేపు మధ్యాహ్నం 10 నాకు ఫోన్ చేసి చెప్పండి అని అంటూ విజిటింగ్ కార్డు తీసి ఆమె చేతికి అందించాడు. ఆమె నీరసంగా బయటికి నడిచింది. వెడుతున్న ఆమెకేసి రెప్ప వాల్చకుండా చూస్తూ తనను తాను మర్చిపోయాడు రాధాకృష్ణ. ఉసూరుమంటూ ఇల్లు చేరిన కూతుర్ని చూసి రిజల్ట్స్ అర్థం చేసుకొని తపతి తల్లి రుక్మిణి ఇది కాకపోతే మరోటి అని అంది ఓదార్పుగా. తమ్ముడు రాజు మాత్రం, అక్క, ఆ కాబోలి వాళ్ళు వచ్చి నానా మాటలు అంటూ తిట్టుతూ వెళ్ళారు. నేను చదువు మానేసి ఎక్కడైనా కూలి పని చేస్తానక్కా అని బాబన్నాడు. తపతి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. రాత్రి ఆమె అన్నం తినలేదు. తెల్లవార్లు ఆలోచిస్తూనే కూర్చుంది. రాధాకృష్ణ మాటలు
ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అవును, అదే మంచిది. ప్రస్తుతానికి తన సమస్య తీరిపోతుంది. తమ జీవన విధానమే మారిపోతుంది. పెళ్ళి జీవితానికి అవసరమే కానీ జీవితమే పెళ్ళి కాదు కదా. అందుకే తను జీవితాంతం పెళ్లి చేసుకోదు. మరో అమాయకుణ్ణి మోసం చెయ్యలేను అని అనుకుంది. అప్పుడు ఆమెకు కాస్త మనశ్శాంతిగా అనిపించింది. మర్నాడు లేస్తూనే ఆ రాత్రి తనకొక ఫ్రెండ్ ఉందని, ఆ రాత్రి అక్కడే ఉండి పొద్దున్నే వస్తాను అని తపతి చెప్పింది. రాధాకృష్ణకి ఫోన్ చేసి తన నిర్ణయాన్ని చెప్పింది. రాత్రి 8 గంటలకు ఓ చోట వెయిట్ చేయమని, తనొచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పాడతను. గాల్లో తేలిపోతున్న రాధాకృష్ణ వాటిలో మంచివనుకున్న బట్టలు కట్టుకుని వీధిలోకి వచ్చింది తపతి. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరూ చెప్పలేనట్లు హఠాత్తుగా ఆకాశం నిండా మేఘాలు ఆవరించి కుంభవృష్టి మొదలైంది. ఆమె ఓ లాండరీ షాప్లో తలదాచుకుంది. లాండరీ షాప్ ఓనర్ యాదగిరి ఆమెకు తెలుసు. ఏంటమ్మా గిట్టొచ్చినో? సగం తడిసినామే బట్టలకేసి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడతను. ఆమె అంటే చాలా అభిమానం. ఇలా ఎలా వెళ్ళటం అని ఆలోచిస్తున్న తపతికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. యాదగిరి, నీ షాప్లోని ఓ చీర జాకెట్ ఇవ్వవు? రేపొద్దున్నే తెచ్చిస్తాను అని అంది వేడుకోలుగా. దానికేం బిడ్డా, నీకు కావలసిన చీర తీసుకో అని అన్నాడు. అతను హ్యాంగర్కున్న ఖరీదైన చీరలు చూపిస్తూ ఆమె ఓ చీరా జాకెట్ తీసుకుంది. వాటికి తగ్గ పెట్టికోట్నిచ్చి ఆమె చేతికి అందించాడు. యాదగిరి, థ్యాంక్ యూ, పొద్దున్నే ఇచ్చేస్తాను అని అంటూ బయటికి నడిచింది తపతి. వాన రవ్వంత తగ్గటంతో ఆమె కొంత దూరం నడవగానే రాధాకృష్ణ కారొచ్చి ఆమె పక్కనే ఆగింది. మరుక్షణం ఆమెను ఎక్కించుకొని వేగంగా పరిగెత్తి ఓ స్టార్ హోటల్ ఆవరణలోనికి వెళ్ళి కారు ఆగింది. హోటల్లోని ఓ రూమ్లోకి వెళ్ళారిద్దరూ. అంతవరకు ఉన్న ధైర్యం పోయి వణుకు మొదలైంది తపతికి. అలాంటి ఖరీదైన రూమ్ని సినిమాలలో తప్ప ఆమె ఎప్పుడూ చూడలేదు. బయట వాన పెరిగింది, లోపల మాత్రం చాలా వెచ్చగా ఉంది. ఈసారి ఆమెకేసి పరిశీలనగా చూశాడు రాధాకృష్ణ. సగం తడిసిన బట్టల్లో మరింత అందంగా కనిపించింది. అతనికి లోకాన్ని జయించినంత ఆనందపడిపోయాడు. ఆ సమయంలో ఆమె ఏమీ తినలేదని, కంగారు పడుతుంది అని గ్రహించాడు. అతను టిఫిన్ కాఫీ తెప్పించాడు. కబుర్లు చెబుతూ, భయమేమీ లేదు, ఈ విషయం మనిద్దరి మధ్య ఉంటుంది, మరోసారి హామీ ఇచ్చాడు. ఆమెకు కాస్త ధైర్యం వచ్చింది. చలిగా లేదు? మృదువుగా అడిగాడు. ఆమె మరేమీ మాట్లాడలేదు. ఇంకో జతబట్టలు ఉన్నాయా? అయితే స్నానం చేసిరా, అదిగో బాత్రూమ్. ఒక్క క్షణముండు అని అంటూ ఫ్రిడ్జ్ తీసి ఖరీదైన విస్కీ, సరంజామా వగైరాలు అన్నీ టేబుల్ మీద సర్దాడు. ఆమె హడలిపోయింది. అది గమనించిన అతను చిరునవ్వు నవ్వి, కంగారు పడకు, నిన్నేమీ తాగమనను. నువ్వు స్నానం చేసి వచ్చేలోగా నేను తాగుతాను. నువ్వు ఈ మజా తాగు అని అంటూ తన గ్లాసులో మందు ఆమె గ్లాసులో మజా వంచి చీర్స్ చెప్పి ఆమె తాగాక ఇక వెళ్ళు అని అన్నాడు. బతుకు జీవుడా అని అన్నట్టు ఆమె బాత్రూంలోకి పరిగెత్తింది. అతను పెగ్గు మీద పెగ్గు వేస్తూ బ్రీఫ్ కేసులో నుంచి ఒక పూల పొట్లం తీసి దాంట్లో ఉన్న మల్లెలన్నీ విశాలమైన బెడ్ మీద చల్లాడు. ఆమెతో పంచుకోబోయే సుఖం తలచుకుంటే విస్కీ కన్నా మత్తుగా అనిపిస్తుంది అతనికి. తపతి స్నానం ముగించుకొని డ్రెస్ వేసుకుంది. తడిచిన తల తుడుచుకొని దువ్వుకొని అలా వదిలేయటంతో మోకాళ్ళు దాటి మరింత అందాన్ని పెంచింది. ఈసారి అద్దం చూసుకొని పేలవంగా నవ్వుతుంది. వణుకుతున్న కళ్ళతో బాత్రూంలో నుంచి బయటికొచ్చింది. ఆమె కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రాధాకృష్ణ తలుపు తీసిన చప్పుడు కావటంతో తపతి అని అన్నాడు ముద్దుగా వెనక్కి తిరగకుండా. అప్పటికే అతను బాగా తాగేశాడు. అతడిలోని మగాడిక ఆగనంటున్నాడు. ఆమెను పొదిమి పట్టుకొని పడక మీద చేర్చి స్వర్గ సుఖాలు అనుభవించాలి అని తహతహలాడిపోతున్నాడు. ఆమెలో వణుకు పెరిగింది. అతనికేసి చూడలేనట్లుగా వెనక్కి తిరిగి వెడుతుంది. అతను లేచి పడబోయి నిలదొక్కుని లేడికోనలా వణికిపోతూ నిలుచుంది ఆమె. తపతి అందాన్ని తనివితేరా చూడాలని అతి ప్రయాసగా తలెత్తి చూశాడతను. అంతే, అతని కళ్ళు గిర్రున తిరిగాయి. కాళ్ళలోని శక్తి ఎవరో లాగేసినట్లుగా నిలుచున్న పళ్ళాన పడిపోయి
ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు. తన దగ్గరకొచ్చి తనని చేతుల్లో చుట్టేస్తాడని ఎదురు చూస్తున్న తపతి ఎంతకీ అతను రాకపోవటంతో చటుక్కున తల తిప్పి చూసింది. అంతే, ఆమె కూడా బెత్తరపోయింది. అతని కళ్ళల్లో కాంక్షకు బదులు మరో బెరుకు కనిపిస్తుంది. అప్రయత్నంగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని తట్టి సార్ అని కంగారుగా వంగేటప్పటికీ వదిలేసిన జుట్టు అతని వడిలో పడిపోయింది ఒక కుప్పలాగా. అతని ముఖం మరింత పాలిపోయింది. నిషా అంతా మంత్రిచ్చినట్లుగా మాయమైంది. ఈ చీర అని బలవంతంగా అన్నాడు. ఆమె కంగారు పడిపోయింది. భయంగా విషయం చెప్పింది. అతను నీరసంగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆమె మరింత కంగారు పడిపోయింది. కొన్ని క్షణాల తర్వాత లేచి మీరు చీర అని అన్నాడతను. ఆమె అయోమయంగా వెళ్ళి చీర మార్చుకుంది. అతను ఫోన్ చేసి మేనేజర్ని పిలిచి ఎవరినో పంపమన్నాడు. మరో క్షణంలో ఓ వ్యక్తి కాలింగ్ బెల్ కొట్టింది. అంతా అయోమయంగా చూస్తోంది తపతి. నేను మనిషినిచ్చి పంపుతాను, మీ ఇంటికి వెళ్ళిపో అని అన్నాడతను. భావరహితంగా తపతి ముఖం వెలవెలపోయింది. సార్, నా ఉద్యోగం. ఆమెకు దుఃఖం వచ్చేసింది. అతను లేచి బ్రీఫ్ కేసులో నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ 3 నెలల అడ్వాన్స్ తీసి ఆమెకు ఇస్తూ బెస్ట్ ఆఫ్ లక్ అని అన్నాడు. ఎదురు చూడని ఆ అదృష్టానికి ఉక్కిరి బిక్కిరైపోయింది. కాకపోతే గబాల్న అతని కాళ్ళు పట్టుకొని మీరు దేవుడు సార్, నేను బతుకున్నన్నాళ్ళు మీ పేరును మర్చిపోను. నా పెళ్ళైన తర్వాత కూడా బిడ్డలంటూ పుడితే మీ పేరే పెట్టుకుంటాను అని అనింది ఒకలాంటి ఉద్వేగంగా. అతను లేవదీశాడు. నిడుపాటి ఆమె జుట్టును ఆప్యాయంగా నిమిరాడు. తర్వాత వెళ్ళిరా అని అన్నాడు. ఆమె మరొకసారి నమస్కరించి అతను అప్పగించిన హోటల్ మనిషితో ఇంటికి వెళ్ళిపోయింది. అతను మాత్రం మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళ నిండా నీరు కారాయి. మీరు దేవుడు సార్ అన్న తపతి మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనించాయి. లేదమ్మా, నేను దేవుణ్ణి కాదు, సామాన్యపు పురుషుడిని. కూతురు వయసులో ఉన్న నిన్ను అనుభవించాలి అనే వచ్చాను. కానీ నువ్వు కట్టుకున్న చీర జాకెట్ నా కూతురు పెళ్లికి ముచ్చటపడి కొనిచ్చాను. ఆ చీర కట్టుకున్న నా బిడ్డన్న ప్రాణం. తన పొడవాటి జుట్టు వదిలేసి వీపంతా కప్పేస్తూ వాటితో అందరితో ఆడుకుంటున్న నా కూతురంటే నాకెంతో ఇష్టం. నా ప్రాణం. నా ప్రాణమైన నా బిడ్డ యాక్సిడెంట్లో పోతే 10 ఏళ్లుగా ఈ చీరలోనే నా బిడ్డను చూసుకుంటున్నాను. ఆ మధ్య నా చిట్టి తల్లి బర్త్డే రోజున దాన్ని తీసి గుండెల మీద పెట్టుకుంటే కాఫీ పడింది. ప్రాణం పోయినంత పనైంది. నాకు వెంటనే డ్రై క్లీనింగ్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు కట్టిన చీర అదేనమ్మా, అదే. గాడ్ బ్లెస్ యూ అని అనుకున్నాడు. కానీ గుండెలోని మాటలు ఎవరికీ చెప్పలేడు కూడా. రచన రావినూతల సువర్ణ కన్నన్ గారు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.